సిగ్గుపడటం అనేది ఉండకూడదు. అమ్మో నేను పాడితే వీళ్ళందరూ నవ్వుతారేమో, ఏంటది నేను చదివితే ఒకవేళ వీళ్ళందరూ మాట్లాడుకుంటారేమో. హల్లెలూయా. వాక్యము ఎలా ప్రకటించినా సరే, ఏంటది అంటే ఎవరి నోట ఎలా చదివినా సరే తీసుకునే హృదయాన్ని బట్టి ఉంటదట. ఏంటట తీసుకునే ఆ హృదయం ఎవరిది అంటే దేవునిది. హల్లెలూయా. ఆ హృదయం ఎవరిది అంటే దేవునిది. అందుకని అగ్ని ఏ విధంగా నడుస్తుందంట 4వ వచనం చదువుదాం అక్కడ. ఎలాగంట ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నది అంటే 3వ వచనం చదవండి అక్కడ. ఎలాగంట 2వ వచనం కూడా కంటిన్యూషన్ గా ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అవి చుట్టూనున్న ఎవరి అంట ఆయన శత్రువులను ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. మరి ఎలా ఉందా? శత్రువులు లేక ఉందామంటారా? చెప్పండి. సిగ్గుపడ్డామంటే 100% శత్రువులు. ఎందుకని? ఆయన సన్నిధిలో ఎలా ఉండమని? ఉల్లాసంతోను ఉత్సాహంతోను. హల్లెలూయా. ఎవరిని గణపరచుట కొరకు? దేవుని ప్లస్ నామమును కూడా మనము ఏం చేయాలట? ఆయన మనం ఆఖరి వచనంలో ఏం చదివామంట? ఆయన ఎవరట? మహోన్నతుడట. ఆయన ఎవరట? అవునా కాదా? మహోన్నతుడికి ఏమి చెల్లించమంటున్నాడు అక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? సిగ్గుపడుతున్నామబ్బా. ఏంటది? దేనికి? మన ముందుకు అఘోర ఏమైనా వచ్చాడా ఏంటి? నాకు అర్థం కాదు. అర్థమైందా మీకు? మన ముందుకేమన్నా అఘోర తెలుసా మీకు? అఘోర ఏమైనా వచ్చాడా ఏంటి? ఏంటి ఆ ఫీలింగ్? సిగ్గుపడచ్చా? దేవుని యందు కలిగిన నిర్ణయం ఎలా ఉండమన్నట్టు? భయముతోను భక్తితోను. ఎలాగంట? భయముతోను భక్తితోను ప్లస్ అనుకుంటే భయము భక్తి కలిగి ఉండుట వారికి ధన్యత. హల్లెలూయా. ఏది అడుగుతారో మీ తలంపుల్లోకి రాకముందు జరిగించడానికి సిద్ధపడతారు. అలా ఉంటే ఎలా ఉంటే? భయముతోను. ఓ ఈ రోజున ఆయన ఆలయానికి మనము వెళుతున్నాము, ఆయన సన్నిధిలో మనము కూర్చుంటున్నాము. ఏం చెప్తాడో, మనం ఏమంటాడో అంటే ఈ వారం రోజులు ఏం చేశాం? ఈ వారం రోజులు ఏం చేశాం? ఏదో చేసేసాం మనం. ఏంటది? ఏదో మాట్లాడేశాం. అవునా కదా? అనేది ఏం రావాలట? భయం రావాలి. ఏది ఏమైనా క్షమించే దేవుడు కనుక ఆయన ఆలయం ఎంతైనా సరే శిరస్సు ఉంచుకుని మనం కూర్చున్నాం. ఎందుకని శిరస్సు ఉంచుకోవాలి? ఎందుకని శిరస్సు ఉంచుకోవాలి? తిడతాడేమో తప్పదు, కొడతాడేమో తప్పదు, కానీ తిట్టేవాడు కాదు ఆయన. ఏంటది? కొట్టేవాడు కాదు ఆయన. ఆయన ఎవరు అని అంటే క్షమించే దేవుడు ఆయన. ఎవరు ఆయన? క్షమించే దేవుడు. మనం చిన్న ప్రార్థన చేసుకున్న వాటి పట్టణంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన. మహోన్నతుడా మహాగణుడా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకు స్తోత్రం. నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు నా ప్రభువా సిగ్గుపడని కృపను తలపోయమని కూడి ఉన్న నీ బిడ్డల్లో అద్భుతాలని సూచక్రియలని అది ఉల్లాసమని ఉత్సాహమని నెరవేర్పు కలిగిన వాగ్దానములను నీ బిడ్డలకు అనుగ్రహించమని
వచ్చిన నీ బిడ్డలని ప్రత్యేకంగా జ్ఞాపకములు చేసుకుని, రాలేకపోయిన నీ బిడ్డలకు నా ప్రభా వాళ్ళకున్న బలహీనతలను తీసివేసి ధైర్యపరచమని, వాళ్ళకి లేని దాన్ని అనుగ్రహించి నా ప్రభా ఆ సమృద్ధి పరం మరొక వారమైన నడవడానికి నీ కృపను చూపించమని దేవా, గడిచిన సంవత్సరాల నుంచి కూడా ఒక వారం అనేది పెట్టుకుని మేము నడుస్తూ ఉన్నాం నా ప్రభా. కలిగిన గృహాలలో ఒక విషాదమును నిండుకొని ఉండి, ఒక ప్రాణము తనంతట తాను బలి తీసుకుని నా ప్రభా నశించిపోయిన ఆత్మ కనుక ఒక్కసారి మీరు జ్ఞాపకములు చేసుకోమని, తప్పిదములను కలిగిన నిర్ణయములలో దోషములను తప్పించేవాడవు నీవు కనుక ఆ బిడ్డని క్షమించమని, ఆ బిడ్డని కోల్పోయిన ఆ కుటుంబాలకు ధైర్యముతో నీవు ఆ బిడ్డలను నింపమని, కలిగిన ఏ బలహీనత ఆ బిడ్డల తట్టు తిరిగి చూడకుండా యేసయ్యా నువ్వే ఒక ఎజెండాగా, నువ్వే ఒక వాక్యముగా, నువ్వే ఒక ఉపదేశముగా, నువ్వే ఒక దర్శనముగా అనుక్షణము వాళ్ళని పలకరించమని, అనుక్షణము నీవు వాళ్ళని బలపరచమని, అనుక్షణము వాళ్ళని లేవనెత్తమని సర్వోన్నతుడా ఒక్కసారి అవునయ్యా నువ్వెంతో చక్కగా తెలియపరుస్తున్నావు ప్రభా. వ్యర్థమైన విగ్రహములు అంటూ అయ్యా వాటిని పూజించువారులారా ఎందుకు ఆ వ్యర్థమైన వాటితో సావాసమని, ఆ వ్యర్థమైన వాటితో సాంగత్యమని, ఆ వ్యర్థమైన వాటితో నడకని, ఆ వ్యర్థమైన వాటితో మాటని అయ్యా నిజ దేవుణ్ణి తెలుసుకోలేక, నిజమైన ఆరాధన చెయ్యలేక సినిమా పాటలకు లొంగిపోయిన ప్రజలను మీరు జ్ఞాపకములు చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రం, నీకు వందనాలయ్యా, వందనాలు దేవా. ఒక్కసారి జ్ఞాపకములు చేసుకోండి. రాష్ట్రములు అధికారములు కూడా చర్చి వద్ద కలిగిన నిర్ణయాలలో గుడి వద్ద సినిమా పాటలు పాడకూడదు అని చెప్తే విస్తృతమైన నడకలుగా నడుస్తున్న ఆ నడకను నడిపిస్తున్న పెద్ద మనుషులను కూడా, అధికారులను కూడా జ్ఞాపకములు చేసుకోండి ప్రభా. అవును, నువ్వు ఎవరితోనైనా మాట్లాడగల దేవుడు నీవు కనుక, ఎవరినైనా శిక్షించగలిగిన వాడివి, అందులో క్షమాపణను చూపించి రక్షించగలిగిన వాడివి నీవే కనుక ఒక్కసారి మీరు జ్ఞాపకములు చేసుకోమని, కూర్చున్న నీ బిడ్డలో నీ దూతలుగా నిలబడి నీ దాసుని నోటని మాటగా సహాయములు దయచేసి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వివరించటకు గొప్ప జ్ఞానవంతుడిగా అనుకున్న నీ బిడ్డలకు కావలసిన వాదార్పు కలిగిన మాటలను నీవే మాట్లాడి, వచ్చిన నీ బిడ్డలను రాలేకపోయిన నీ ప్రజలను కూడా మీరు జ్ఞాపకములు చేసుకోవాలి. నీ ఆలయమంతా నీవే ఆవరించి ఉండి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. స్తోత్రం. చూడండి 2వ వచనం కాడి నుంచి, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. హల్లెలూయా. మీకేమైనా అర్థమైందా ఇందులో అంతర్గతమైన భావం? ఆయనకి ముందు నడుచుచున్నది. అగ్ని ఎవరు? ఇప్పుడు సీఎంకు ముందు ఎవరు నడుస్తారు? నాకు వినపడదు, నా మాట మీకు అర్థం కలుగునే. రాష్ట్రాలకు సీఎం అనే వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తికి ముందు ఎవరు నడుస్తారు? ఆ మాట నాకు వినపడదు. ఎవరి నోట్లో నాలుగు లేవా? సెక్యూరిటీ అంటే పోలీసులు అనండి ధైర్యంగా. ఎవరు నడవరా పోలీసులు? ఆయనకి పక్కన ఉండేది సెక్యూరిటీ గార్డ్స్ అంటారు, ఆయనకి ఎక్కడ నడిచేవాడు సెక్యూరిటీ నామలో పోలీసులు అన్నారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎవ్వరు ఆపలేనిది, ఆపజాలనిది
దేవునికి ముందు ఎవరు నడుస్తుందండి అక్కడ? ఎవరన్నా ఈ మాటను పలికించుకుని నా ముందు అగ్ని నడుస్తుంది అని చెప్పుకోగలరా? చెప్పండి. సర్వోన్నతుడైన దేవుడు ఆయన, మహోన్నతుడైన దేవుడు ఆయన. కలిగిన నిర్ణయానికి ఎలాగంట? కలిగిన నిర్ణయానికి ఎలాగంట? ఆయన ముందు ఏముంది? ఇప్పుడు గాడుగా లేదా ఏముంది రక్షణగా అనుకుంటే ఆయనని తాకజాలటానికి ఎవరు సాహసము చేయకూడదు. ఆఫ్టర్ ఆల్ అనుకుంటే ఈ ముఖ్యమంత్రులకు నిలబడేది పోలీసులు అనుకుంటే జనాన్ని సైడ్ చేయగలరు అంతే. కానీ దేవుని ఎదుట నడిచేది ఏముందంట? అక్కడ అగ్ని. ఏమి నడుస్తుందట? అగ్ని నడుస్తుందట. ఆ అగ్ని ఏం చేస్తుందట? ఆయన చుట్టూ ఉన్న ఎవరిని కాల్చివేస్తుందట? శత్రువులట. వాళ్ళు శత్రువులు. ఆయనకి ఎవరుంటారు? సరిగ్గా చెప్పండి. ఆయనకి శత్రువులు ఎవరుంటారు? ఇది కీలకమైన పాయింట్. శత్రువులు ఎవరుంటారు? ఎవరి నోట్లోనూ నాలుకలు లేవా? ఏంటది? పాస్ అవ్వాలి ఎవరైనా సరే, ఫెయిల్ అవ్వకూడదు. ఆయన శత్రువులు ఎవరో ఉంటారు? నేను ముందే చెప్పా, ఏమవ్వాలి? పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. ఆయనకి శత్రువులు ఎవరై ఉంటారు అని అంటే ఆయన బిడ్డలను పాడు చేసేవి శత్రువులుగా ఉంటాయి. ఎవరట? బాగా అర్థం చేసుకోండి. ఎలాగంట? మరి ఇందులో తప్పున్నా చర్చించుకుందాం మనం. శత్రువులు అంటే ఎవరుంటారు? ఆయన బిడ్డలు లేదా ఆయన ప్రజలు అనుకున్న వారిని పాడు చేసేవి శత్రువులు. ఏంటి అంట? వ్యర్థమైన విగ్రహములుగా పూజింపబడేవి. ఏంటి అంట? 100%. ఎందుకని వ్యర్థము అనే మాటని పలకవలసి వస్తుందంటే, ఒకవేళ లైవ్ లో ఎవరైనా చూసినా ఎవరు మనసు మెచ్చుకోకండి. ఇక్కడ వ్యర్థము అనేది ఎందుకు పలకవలసి వస్తుందంటే, ఒక కుమ్మరివాడు, ఒక వడ్రంగివాడు అనుకున్న వాళ్ళే వీటిని చేస్తారు. ఏంటంటే అంతు చిక్కని విగ్రహాలను కూడా చేసి మొఖాల మీద కూడా, భుజాల మీద కూడా, చెవుల మీద కూడా, శిరస్సుల మీద కూడా పాదాలు వేసి తొక్కుతారు. ఏం చేస్తారట? చూసారా ఎక్కడన్నా మీరు? పాదాలు వేసి అంతు చిక్కని రూపాల కింద చేసి వాటిని ఏం చేస్తారట? కాళ్ళతో తొక్కుతారు. వ్యర్థమా కాదా? వ్యర్థమా కాదా అంటే 100% వ్యర్థమే. వ్యర్థము అన్న వాటికి ఇంకోటి ఏం చూపించగలము? రీసెంట్ గా మాకు జరిగిన దాంట్లో కూడా అత్తర్ సాహిబ్ పాటలు పాడారు. ఏ పాటలు అయ్యి? అత్తర్ సాహిబ్ పాటలు పాడారు. అప్పుడు వ్యర్థమా కాదా? 100% వ్యర్థమే. ఈ సినిమా పాటలు పెట్టుకుని ఒక మరియమ్మ విగ్రహాన్ని కూడా ఊరేగించలేదు. ఒక ముస్లిమ్స్ కూడా తన ఉనికిని చాటుకోవడానికి సినిమా పాటలు పెట్టి డాన్స్ వేయలేదు. మరి ఇప్పుడు ఇది ఏంటి అని అంటే వ్యర్థమే అని అనడానికి వాళ్ళే ఎవరికి చూపిస్తున్నారు? ప్రజలకు చూపిస్తున్నారు. రానున్న రోజున ఒక చైతన్యం కలిగిస్తున్నారు ప్రజలకు. వాళ్ళు తప్పు లేదు. హల్లెలూయా. ఆయన ఎవరు అని అంటే మనం అక్కడ చూసాం చూడండి. 10వ వచనం కాదు చదవండి. యెహోవాని ప్రేమించువారులారా ఎక్కడ చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా.
బాగా అర్థమైంది పాయింట్ మీకు. తన భక్తుల ప్రాణాలను ఎందుకంటే ఇలా ఈ వ్యర్థమైన ఊరేగింపుడు దేవుడు ఇష్టపడ్డు. దాంట్లో చాలా మంది ప్రాణాలు ఏమైపోతాయి, కోల్పోతారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా కలిగిన నిర్ణయాల్లో 116 మంది నిర్త్యక్షంగా పరోక్షంగా కలిగిన నిర్ణయానికి ప్రాణాలు పోయి లెక్కగట్టి చూపించేశారు. ఎలాగంట ఈ వ్యర్థమైన నడకలకి ఏ ప్రాణం బలైపోతుందంటే తిరిగి రాని ప్రాణం. ఆస్తి నష్టపోయిన వాడు మళ్ళీ సంపాదించుకుంటాడు, ఒక చెయ్యిపోయిన వాడు కూడా బ్రతికేగలవాడు. కానీ ఏమి పోతుంది అని అంటే ఈ వ్యర్థమైన పనుల్లో పాల్గొంటే వ్యర్థమైన వాటిని కలిగిన వాటిని నిర్ణయాల పూర్వకంగా చేతులెత్తి దండాలు పెడితే అక్కడ కలిగిన నిర్ణయాలు ఏమైనాయంట, ప్రాణాలు కోల్పోయారు. అవి తిరిగి రానివైనవి. ఏం చేయలేడు. బాగా అర్థం చేసుకోండి. ఒక వాహనం పోయినా సరే మళ్ళీ కొనుక్కుందాం. ఏంటది, వరద చూపు పంట పోయినా సరే మళ్ళీ పండించుకుందాం. బాగా ఆలోచించుకోండి. ఎలాగంట మళ్ళా మీకు జ్ఞానం ఉంటే కడుపున ఒక బిడ్డ అంటే గర్భాశయంలో ఉన్న ఒక బిడ్డ పోయినా మళ్ళా కూడా కనడానికి ఆస్కారం కలిగిన యెహోవా బహుమానం అది ఇస్తాడు. ఆశ్చర్యమైన ఆలోచన మీద పడకలు అక్కడ ఆయన చేస్తాడు. ఏం చేస్తాడట, అనుకున్న స్థితిలో. మరి రియల్గా అనుకున్న ఒక 15 ఏళ్ల కుర్రోడు, ఒక 20 ఏళ్ల కుర్రోడు అనుకున్న ఒక వృద్ధుడైనా కానీ కలిగిన నిర్ణయాల్లో ప్రాణము వెనక్కి తీసుకురాగలరా? హల్లెలూయా. వెనక్కి తీసుకురాగలరా అంటే ఆ తీసుకురాలేదన్న మాట ఎందుకు చూపిస్తున్నారు అనంటే దాన్నే వాళ్ళు కాళ్ళతో తప్పుతారు, అది వ్యర్థమని చూపిస్తారు వాళ్ళు. కానీ వ్యర్థమైన పనిలో పాల్గొంటే ప్రాణాలే అంటే జీవితాలే నష్టపోతున్నాయి, కుటుంబాలే నాశనమైపోతున్నాయి, శోక సముద్రంలో మునిగిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడండి, అక్కడ 10వ వచనం, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకోమంటున్నాడు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. అంటే ఆయన ఈ ఊరేగింపులు గట్ట ఆయన ఇష్టపడతలేదు. ఇష్టపడిన కారణంలో కలిగిన మౌనమే, ఆరాటం కలిగిన డ్యాన్స్ వేయించాడు. అక్కడ ఏం చేయడు, ఆరాటం కలిగిన డ్యాన్సులు, దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం ఒక్కసారి. 5 హెబ్రీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 202. 5వ అధ్యాయము. ఆయన వచ్చి చెప్పడం కన్నా, ఎవరంట, ఆయన వచ్చి చెప్పడం కన్నా కలిగిన నిర్ణయాలలో ఎందుకు దాసుల్ని నిర్మిస్తాడో, ఎందుకు లేపుతాడో అంటే నిజాలను చెప్పమంటాడు. ఏం చెప్పమంటాడు, వ్యర్థమైన దాన్ని ఆయన ఏం చెప్పమంటున్నాడు, అసహించుకోమంటున్నాడు. కనుక నిజాలను చెప్పమంటానికి ఎవరు కావాలట, ఎక్కడన్నా ఈ మధ్య కాలంలో కలిగిన నిర్ణయం, పాతకాలంలో కలిగిన నిర్ణయం అంటే నేను 10 ఏళ్ల పిల్లోడప్పుడు, 5 ఏళ్ల పిల్లోడప్పుడు కలిగిన కేఏ పాలు ఆయన ఏం చేశాడు అంటే మంచి గొప్ప సేవకుడు అయిన క్షణాలు కలిగిన నిర్ణయాలలో దేశాల ప్రధాన మంత్రులు ఆయన దగ్గర క్యూ కట్టారు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడు అని అంటానికి దేవుడు ఎంత గొప్పవాడు అనడానికి కలిగిన నిర్ణయాలు అన్నమాట. కానీ మరి ఏ పూజారి కూడా, ప్రధానమంత్రి సైతము కూడా క్యూలో నిలబెట్టుకున్నట్టు మనము ఎక్కడ ఏ గూగుల్లో చెక్ చేసినా రాదు. ఎలాగంట, ఎవరు దేవుడు అనుకున్న, దేవుని దాసుడు ఎవరో అనుకున్న వాళ్ళ దగ్గరికి దేశాల ప్రధానమంత్రులే క్యూ కట్టారు. ఏం కట్టారు అంటే ఆలోచించండి. ఆ రోజున కలిగిన నిర్ణయాన్ని ఈ రోజు వరకు కూడా ఎవరైనా అదర్ పీపుల్స్ అనుకున్న వాళ్ళు ఎవరైనా భర్తీ
చేసి చూపించగలిగారా? హల్లెలూయా. లేదు కదా. ఇప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. చూడండి, మొదటి నుంచి చూడండి. ప్రతి ప్రధాన యాజకుడును ఏంటంటే మనుషులలో నుండి